లాస్ట్ వీడియోలో XLOOKUP గురించి తెలుసుకున్నాం. దానికి కంటిన్యూషన్ వీడియోనే ఇది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. లాస్ట్ వీడియోలో ఏం తెలుసుకుందాం, ఇక్కడ ఒక డేటా ఉంది. ఫస్ట్లో ఎంప్లాయీ ఐడి ఉంది. ఆ ఐడిని బేస్ చేసుకొని కానీ, వాళ్ళ నేమ్ని బేస్ చేసుకొని కానీ, వాళ్ళకి సంబంధించిన డేటాని మనం తీసుకురావచ్చు అని చెప్పి తెలుసుకున్నాం. ఇది VLOOKUP ద్వారా కూడా తీసుకురావచ్చు. XLOOKUP ద్వారా రో వైజ్గా డేటా ఉన్నా కూడా తీసుకురావచ్చు అని లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా అంటే కాలం వైజ్గా వాళ్ళ ఐడీస్ ఉన్నాయి. వాళ్ళ సేలు ఏదైతే డైమండు, గోల్డ్, సిల్వర్ ఉందో ఆ సేల్ వచ్చి మనకు రోలో ఉంది. అలా ఉన్నప్పుడు కూడా ఎలా తీసుకురావాలి అనేది ఇక్కడ క్లియర్గా తెలుసుకున్నాం. ఫస్ట్ది ఒకసారి ఎడిట్ చేసి చూస్తాను చూడండి. మనకేమి ఇక్కడ కాలంలో వాళ్ళ ఐడీస్ ఉన్నాయి, వాళ్ళ సేల్ వచ్చి రో పరంగా ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ పక్కన ఐడీలు ఇచ్చాను, ఇక్కడ ఫార్ములా అనేది ఎంటర్ చేస్తాం. XLOOKUP ట్యాప్ ప్రెస్ చేయండి, ఓపెన్ అవుతుంది. లుకప్ వాల్యూ ఇది కామా పెట్టండి. ఆ లుకప్ వాల్యూ ఎక్కడ ఉంది, ఏ రేంజ్లో ఉంది, ఎంప్లాయీ ఐడిలోనే కదా ఉండేది, రేంజ్ మొత్తం ఇచ్చేసేయండి. మళ్ళీ కామా పెట్టండి. ఇప్పుడు మీకు ఏం కావాలో అది ఆ రేంజ్ ఇవ్వాలి. ఒకవేళ శాలరీ కావాలంటే శాలరీ, సేల్స్కి సంబంధించిన డేటా కావాలంటే సేల్స్కి సంబంధించింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను శాలరీ ఇస్తున్నాను. ఇక్కడ వరకు ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసాం అనుకోండి, అక్కడ వరకు ఫార్ములా ఎండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దానికి సంబంధించిన 1010కి సంబంధించినటువంటి శాలరీ అయితే మనకు వచ్చేసింది. ఇది లాస్ట్ వీడియోలో చెప్పాను, కానీ దీంట్లో మనం ఒక కస్టమ్ మెసేజ్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ డేటా ఇక్కడంటే చిన్న డేటా ఉంది, ఒకవేళ పెద్ద డేటా ఉంది, ఆ ఎంప్లాయీ యాక్టివ్లో ఉన్నాడు అనుకొని మీరు ఎంటర్ చేసినప్పుడు ఒక మెసేజ్ చూపించాలి కదా, దానికోసం ఇది. దానికి ఏంటంటే బ్రాకెట్ తీసేసి కామా పెడితే మళ్ళీ ఫార్ములా ఓపెన్ అవుతుంది. డబుల్ కోడ్స్లో మీకు ఏం కావాలో అది ఇన్యాక్టివ్ అని, లేదంటే ఇన్వాలిడ్ అని, నో డేటా అని, మీకు మీ డేటాకి సంబంధించినట్టుగా మీరు ఒక కస్టమ్ మెసేజ్ని చూపించుకోవచ్చు. ఓకేనా. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేసాం అనుకోండి, ఉంటే వాళ్ళ వాల్యూ ఇస్తుంది. ఇక్కడ వేరే నెంబర్ మారుస్తాను చూడండి. ఈ డేటాలో లేనిది ఏముంది, 161016. ఇప్పుడు చూడండి ఇన్వాలిడ్ వచ్చింది. ఒకవేళ ఉందనుకోండి, వాళ్ళకి సంబంధించిన డేటా అని చూపిస్తుంది. ఓకేనా. ఇది ఇప్పుడు ఈ డేటా నుంచి మనం ఇక్కడ మనకు ఒక ఐడి మాత్రమే ఉంది కాబట్టి ఐడిని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన డేటాని తీసుకొచ్చాం. ఇక్కడ చూస్తే మనకు ఐడి ఎక్కడ ఉంది, ఎంప్లాయీ ఐడి కాలంలో ఉంది. ఇవే కదా కాలం వైజ్గా ఉన్నాయి. వాళ్ళ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి, రోలో ఉంది, డైమండ్, గోల్డ్, సిల్వర్. ఇక్కడ కింద చూస్తే మన క్రైటీరియాస్ ఏంటి, ఐడి బేస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ సిల్వర్ సెక్షన్ కూడా బేస్ చేసుకొని సిల్వర్ అమౌంట్ తీసుకురావాలి. ఐడి సిల్వర్ ఎంత అమ్మాడు, గోల్డ్ ఎంత అమ్మాడు, డైమండ్ ఎంత అని. అలాంటప్పుడు ఎలా ఉపయోగించాలి, ఫార్ములా తో స్టార్ట్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ క్రైటీరియా అంటారు దీన్ని. XLOOKUP. ఫస్ట్ లుకప్ ఏంటి, ఐడి సెలెక్ట్ చేయండి, కామా పెట్టండి. ఆ ఐడి డేటాలో ఎక్కడ ఉంది, కాలం ఇది సెలెక్ట్ చేశారు. ఓకేనా. తర్వాత కూడా మళ్ళీ కామా పెట్టి XLOOKUP ఓపెన్ చేయాలి. ఈసారి లుకప్ వాల్యూ సిల్వర్. ఓకేనా. కామా పెట్టాలి. ఆ సిల్వర్ అనేది ఎక్కడ ఉంది, పైనే కదా, డైమండ్, గోల్డ్, సిల్వరు పైన హెడ్డింగ్స్ అన్నీ సెలెక్ట్ చేయాలి. ఓకేనా. కామా పెట్టి ఈసారి చూడండి, డైమండ్ దగ్గర నుంచి సిల్వర్ దాకా 3 కాలమ్స్ని ఒకే రేంజ్లో ఇచ్చేస్తాను. ప్రీవియస్ వీడియో చూసుంటే మీరు ఇది ఎలా వర్క్ అవుతుందనేది అక్కడ చెప్పుకున్నాను, చూడండి. ఇచ్చేసి క్లోజ్ చేసాను అనుకోండి. క్లోజ్ అంటే ఒక బ్రాకెట్ కాదు, 2 బ్రాకెట్లు పెట్టాలి. 2 XLOOKUP ఫార్ములాలు వాడాం కాబట్టి 2 బ్రాకెట్లు పెట్టి క్లోజ్ చేస్తే వాళ్ళ వాల్యూ వస్తుంది. అలాగే ఇక్కడ ఐడి మార్చుకోవచ్చు, వాళ్ళ సెక్షన్ అంటే గోల్డ్ కానీ డైమండ్ కానీ మార్చుకోవచ్చు అనమాట. అలా మార్చుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి మారిపోతాయి. ఒకసారి మీరు టేబుల్లో కూడా చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ 1010కి ఎంత వాల్యూ అనేది. పర్టికులర్గా సిల్వర్ సెక్షన్లో ఎంత. ఈసారి మనం గోల్డ్ పెట్టామనుకోండి,
గోల్డ్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా డైమండ్ పెట్టుకున్న డైమండ్ వాల్యూ. అలా కాదండి, ఎంప్లాయీ ఐడియా మార్చేద్దామన్నా కానీ మార్చుకుంటే వాళ్ళకి సంబంధించిన డేటా అయితే మనకు వస్తుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఈ XLOOKUPని ఇంకో విధంగా కూడా ఎలా వాడాలో కూడా తెలుసుకుందాం. మనకి ఇక్కడ డేటా అనేది యూనిక్గా ఉంది కాబట్టి ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఆ ఫార్ములాని చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందో. దానికోసం నేను ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదాన్ని 1004 ఉంది కదా, దాన్ని కాపీ చేసి ఈ కింద బాటంలో పేస్ట్ చేస్తా. సేమ్ అంటే ఇప్పుడు దాకా మనకు యూనిక్ డేటా ఉంది. ఇక్కడ యూనిక్ డేటా ఉంటే అది ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. అది ఎక్కువగా స్టాక్ ఇన్ స్టాక్ అవుట్, లాస్ట్ ఏది సేల్ అయింది అన్న క్వశ్చన్స్ పడ్డప్పుడు మనం అది ఉపయోగిస్తాం. సో ఇక్కడ పేస్ట్ చేసి వాల్యూ మారుస్తా. ఈ వాల్యూ మార్చేస్తా. అంటే మనకు ఒక ఐడియా రావాలి కదా కరెక్ట్గా చూపిస్తుందా లేదా అనేది. ఓకే, ఇప్పుడు డూప్లికేట్ డేటా అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఐడి ఇచ్చి XLOOKUP. మనకి ఇక్కడ ఆ సింటాక్స్ని మీరు గమనిస్తే అంతా ఒకటే. లుకప్ వాల్యూ ఇస్తాము, లుకప్ రేంజ్ ఇస్తాము, ఏది చూపించాలి. ఇప్పుడు సిల్వర్ సెక్షన్లో మార్చాం కదా, మనం సిల్వర్ సెక్షన్ రేంజ్ ఇచ్చేస్తాము. సిల్వర్ సెక్షన్ రేంజ్ ఇచ్చేసిన తర్వాత మనకు మిగతా అన్నీ కూడా ఉంటుంది. ఇది ఇఫ్ ఎర్రర్, అది ఎర్రర్ వస్తే మెసేజ్ కావాలనేది అవన్నీ కూడా స్కిప్ చేస్తాను నేను కామాలు పెట్టేసి. ఇక్కడ మీకు చూస్తే సెర్చ్ బై ఉంది లాస్ట్లో. మనకు సెర్చ్ బై కావాలి. ఇప్పుడు మిగతా అవసరం లేదనుకుంటున్నాను. అన్నిటికీ కామాలు పెట్టేసి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కూడా అవసరం లేదు, అన్నిటికీ కామాలు పెట్టేసి సెర్చ్ బై వరకే తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒకటిగా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి పైనుంచి కిందకి చూపిస్తుంది. అంటే మొదట ఏది వస్తే అది. అలా కాకుండా కింద నుంచి పైకి చదివి లాస్ట్లో ఏది ఉందో అది చెప్తుంది అనమాట. -1 అయితే ఇక్కడ మీరు ఆ డేటాని బాగా చదవండి. సో అందుకని నేనేం చేస్తానంటే ఒకటి పెట్టకుండా -1 అని ఇస్తాను అనమాట. -1 అని పెట్టి క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే లేటెస్ట్ ఎంట్రీ వస్తుంది. డూప్లికేట్లోనే లేటెస్ట్. ఆల్రెడీ 1004 పైన ఉంది, కానీ లేటెస్ట్గా ఎప్పుడు ఎంట్రీ అయ్యింది అనే దానికోసం -1 ఇచ్చి క్లోజ్ చేసాను అనుకోండి, అప్పుడు నాకు కింద వాల్యూ వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది అది యాక్చువల్గా 1 పెట్టినప్పుడు పైనుంచి వరుసగా చదువుకుంటూ వస్తుంది కదా, అలా కాకుండా -1 పెట్టినప్పుడు కింద నుంచి పైకి వస్తుంది అనమాట. కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఆ ఐడి కనిపిస్తుందో దాని వాల్యూ తీసుకొని వచ్చి మనకు చూపిస్తుంది. ఇంకా 2 విధాలుగా వాడచ్చు, కానీ రెగ్యులర్గా అయితే వాడమయ్యి. కావాలంటే కామెంట్లో పెట్టండి, డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.